యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. రామక్క గారు తెలియక ఇదిగో యేసు ప్రభు ఫోటో పెట్టుకునింది. అయితే క్రైస్తవులారా జాగ్రత్త గమనించండి. ఇది ఇప్పుడు మేము తీసేస్తున్నాం. దీనికి ఒక దండ కూడా వేసుకుని నాకు తెలీదు. ఇదిగో ఈ దండ కూడా వేసుకునింది, చుట్లు ఇట్లా దండ కూడా వేసుకునింది. తెలియదు అనమాట. వాళ్ళకి చవటం లేదు. కొంతమంది సేవకులు మరి చవటం లేదు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులలో ఇలాంటి బొమ్మలు ఉన్నాయి కనుక మనం గతంలో విగ్రహారాధన వదిలిపెట్టేసి యేసుప్రభులోకి వచ్చినాం. మళ్ళీ బొమ్మలు తెచ్చి పెట్టుకున్నాం. యేసుప్రభు ఇలా ఉంటాడని ఎటువంటి ఆనవాళ్ళు లేవు. బైబిల్ ఏమనుందంటే దేని పోలికనైనను మీరు విగ్రహములను చేసుకోనకూడదని చెప్పి రాయబడి ఉంది. కనుక ఏంటంటే ఇవి రామక్కకు చెప్పాం. రమ్మ అమ్మాట కలిసి పెట్టా అమ్మగారికి రామక్కకి చెప్పామన్నమాట. తీసేసి నటనయ్య చావుకులు మీరు చెబుతున్నారు కాబట్టి అని చెప్పి తీసేస్తున్నాం. క్రైస్తవులారా మీ ఇళ్ళల్లో ఇలాంటి బొమ్మలు కానీ ఉంటే అవి సినిమా హీరోల బొమ్మలు అయ్యి సినిమా హీరోలు ఆ ఫోటో కొట్టి అది పట్టంగా చేసి ఇచ్చారా ఇంట్లో పెట్టుకుంటున్నారనమాట. ఇవి మరియమ్మ బొమ్మలని బాలయేసు బొమ్మలని ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవి. దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడి యొద్ద వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. వాక్యం దేవుడు. వాక్యం ఎన్నైనా పెట్టుకో, చదువుకు ఇల్లంతా వాక్యం పెట్టుకో, చదువుకో, ఇబ్బంది లేదు. ఇంకోటి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మనం కానీ నమ్మితే విశ్వసిస్తే దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా అని చెప్పి వాక్యం కూడా ఉంది, మనకు తెలుసు. అందుకని ఇలాంటి పటాలు ఇవి క్రైస్తవులలో ఉంటే సేవకులు చెప్పండి, తీసేయండి. ఈరోజు చదువుతామని అక్క ఇనింది కనుక ఆమెను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.